వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఐపీఎల్ 2026 ప్లే ఆఫ్ రేస్ తీవ్ర ఉత్కంఠను పెంచుతోంది. ఇప్పటికే ప్లే ఆఫ్ కి ఆర్సీబీ, గుజరాత్, హైదరాబాద్ జట్లు అఫీషియల్ గా చేరుకున్నారు. ఇక మిగిలిన 4వ ప్లేస్ కోసం ఇటు పంజాబ్, రాజస్థాన్, కోల్కతా ఈ 3 జట్లు తీవ్రంగా పోటీ పడుతున్నాయి. అయితే ఇందులో ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సిన జట్టు పంజాబ్ కింగ్స్. టోర్నీ స్టార్టింగ్ లో వరుసగా 6 మ్యాచ్ల్లో గెలిచి ఒక ఎదురులేని జట్టుగా నిలిచింది పంజాబ్ కింగ్స్. కానీ ఏమైందో ఏమో తెలియదు కానీ వరుసగా ఓటములు చవి చూస్తూ ఉంది. ఎన్ని మ్యాచ్ల్లో నాన్ స్టాప్ గా అయితే గెలిచిందో ఆ తర్వాత అన్నే మ్యాచ్ల్లో నాన్ స్టాప్ గా ఓడిపోయింది పంజాబ్ కింగ్స్. ఇక ఇప్పుడు పంజాబ్ కి చావో రేవుగా మారినటువంటి చివరి మ్యాచ్. ఒకప్పుడు పటిష్టంగా కనిపించింది పంజాబ్ కింగ్స్, ఇప్పుడు ప్రయాణం మాత్రం చాలా ఉత్కంఠభరితంగా మారింది. ఇక పంజాబ్ కింగ్స్ ప్రయాణం ముగింపు దశకైతే చేరుకుంది. మరి ఈ సమయంలో ఈ మ్యాచ్ పంజాబ్ కింగ్స్ కి చాలా కీలకం. ప్లే ఆఫ్స్ రేస్లో నిలవాలంటే ఈ మ్యాచ్లో లక్నోపై పంజాబ్ తప్పక గెలవాల్సిందే, లేదంటే టోర్నీ నుంచి నిష్క్రమించక తప్పదు. ప్రస్తుతం పంజాబ్ కింగ్స్ జట్టు 13 పాయింట్లు ప్లస్ 0.227 నైట్ రన్ రేట్తో పాయింట్ల పట్టికలో 5వ స్థానంలో ఉంది. ఈ మ్యాచ్లో విజయం సాధిస్తే పంజాబ్ 15 పాయింట్లకు చేరుకుంటుంది. అయితే కేవలం గెలిస్తేనే సరిపోదు. ప్లే ఆఫ్స్ అర్హత సాధించాలంటే ఇతర జట్ల ఫలితాల మీద కూడా పంజాబ్ ఆధారపడాల్సి ఉంటుంది. పాయింట్ల పట్టికలో పంజాబ్ కంటే ముందున్నటువంటి రాజస్థాన్ రాయల్స్ తన తదుపరి మ్యాచ్లో ముంబై ఇండియన్స్ను ఓడిస్తే పంజాబ్ ప్లే ఆఫ్స్ ఆశలు గల్లంతైపోతాయి. ఒకవేళ రాజస్థాన్ తడబడితే 15 పాయింట్లకు చేరుకునే అవకాశం ఉన్నటువంటి కోల్కతా నైట్ రైడర్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరిగే చివరి మ్యాచ్ ఫలితంపై కూడా పంజాబ్ కన్నేయాల్సి ఉంటుంది. ఇక ఇరు జట్ల మధ్య జరిగినటువంటి గత 5 మ్యాచ్ల్లో పంజాబ్ జట్టు 3-2 తేడాతో పైచేయి సాధించింది. ఈ మ్యాచ్లో కూడా గెలుస్తామనే ధీమాలో పంజాబ్ టీం అయితే ఉంది. బ్యాటింగ్, బౌలింగ్లో స్ట్రాంగ్గా ఉన్నట్లు కనిపిస్తున్నా గ్రౌండ్లోకి దిగేసరికి మాత్రం పంజాబ్కి దురదృష్టం వెంటాడుతోంది. కొన్ని మ్యాచ్ల్లో అయితే 200+ రన్స్ చేసినా గెలవలేకపోయింది. పంజాబ్ ఓపెనర్లు సూపర్ ఫామ్లో ఉన్నా తర్వాత వచ్చే బ్యాటర్లు ఆ జోరును కంటిన్యూ చేయలేకపోతున్నారు. ఇటు బౌలింగ్ కాస్త బలహీనంగా కనిపిస్తూ ఉంది. భారీ స్కోర్లను కాపాడటంలో బౌలర్లు విఫలమవుతూ ఉన్నారు. ఇటు ఫీల్డింగ్లోనూ అనేక సమస్యలు కనిపిస్తున్నాయి. ఈజీ క్యాచ్లు చేజార్చుకోవడంతో పాటు ఎక్స్ట్రా రన్స్ కూడా ఇస్తూ ఉన్నారు. ఇక మరొక వైపు మనం చూద్దాం, లక్నో సూపర్ జైంట్స్ పరిస్థితి భిన్నంగా ఉంది. 13 మ్యాచ్ల్లో కేవలం 4 విజయాలతో పట్టికలో చివరి స్థానంలో ఉంది లక్నో. ఇక ప్లే ఆఫ్స్ ఆశలు ఇప్పటికే ముగిసిపోయాయి లక్నో టీంకి. అయినప్పటికీ తమ హోమ్ గ్రౌండ్లో జరుగుతున్నటువంటి ఈ చివరి మ్యాచ్ గెలిచి గౌరవప్రదంగా టోర్నీని ముగించాలని, అలాగే పంజాబ్ ప్లే ఆఫ్స్ అవకాశాలను దెబ్బతీయాలని లక్నో భావిస్తోంది. సో ఏది ఏమైనప్పటికీ పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ సారథ్యంలోని జట్టు ఒత్తిడిని అధిగమించి ఈ కీలక పోరులో ఎలాంటి తప్పిదాలకు తావు లేకుండా విజయం సాధిస్తుందో లేదో చూడాలి.